దేవుడి కొరకే మనం పుట్టాం, దేవుడి మహింపరచడం కొరకే పుట్టామని ఎందుకు ఆ నిర్ణయానికి దైవ గ్రంథం చెప్తుందంటే 3 కారణాలు చెప్తుంది. మొట్టమొదటి కారణం, నీ సృష్టికర్త ఆయన కాబట్టి నువ్వు ఆయన కొరకే పుట్టావని బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 21వ వచనాన్ని కూడా మనం చదువుదాం. నా మహిమ నిమిత్తము సృష్టించాను అంటున్నాడు. కాబట్టి ప్రతి వస్తువు కూడా తన సృష్టికర్తను గణపరచాలి. అది మానవ లోకం నైజం కూడా. మనిషి సృష్టించిన ప్రతి వస్తువు కూడా మనిషికి 100 పాలు ఉపయోగపడాలని ఆశపడతాడు. వాటి చేతుల్లో రిమోట్ కంట్రోల్ కావచ్చు, టీవీ కావచ్చు. రెండో కారణాన్ని మనం గమనిస్తే, మనం దేవుడి కొరకు ఎందుకు అయ్యాం అని అంటే, సమస్తము ఆయన్ని బట్టి, ఆయన ద్వారా, ఆయన కొరకే ఉందని బైబిల్ తేటతెల్లం చేస్తుంది. మూడో కారణాన్ని మనం గమనిస్తే, మనం పాపముల చేత అపరాధుల చేత చనిపోయాము అని మనకి ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. చనిపోయిన శవం ఎవరికి అక్కర్లేదు, చనిపోయిన వాళ్ళు ఎవరికి అక్కర్లేదు, వారిని శ్మశానంలో పెడతాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని దేవుడు మరలా బ్రతికించుకున్నాడు అనే మాట మనకు కనబడుతుంది.